ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 136వ జన్మదినం. ఆ జన్మదిన సందర్భంగా నేను వారికి హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి ఘటిస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్యానికి పునాదులు వేసినటువంటి మౌన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావుడు సామాన్యమైన పేద కుటుంబంలో, దళిత కుటుంబంలో జన్మించి అనేకమైనటువంటి ఆటుపోట్లకు గురై అత్యున్నతమైన విద్య సాధించి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి 3 డాక్టరేట్ సంపాదించినటువంటి మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. దళితుల యొక్క హక్కుల కోసం పోరాడి అస్పృశ్యత, అంటరాంతనం ఇలాంటివన్నీ కూడా రూపుమాపాలని, అలాగే మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలని, మహిళలకు సమాన వేతనాలు చేయాలని ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు చట్టం చేశారు. ఆ విధంగా ఆయన ఈరోజు దళితులకు రిజర్వేషన్లు వచ్చినాయంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యమని నేను భావిస్తున్నాను. అందువల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకొని నేడు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉందో ఆ సప్లాన్ను చూసా తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజ్యాంగ స్ఫూర్తి తీసుకొని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం యొక్క ఉన్నటువంటి స్ఫూర్తిని తీసుకొని వారు మహిళా రిజర్వేషన్ చేయడం చారిత్రాత్మకమైన విషయం. ఈ అన్ని విషయాలు కూడా రాజ్యాంగ స్ఫూర్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి అని నేను భావిస్తూ, భావితరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కు సామాజిక న్యాయం కోసం పోరాడి సమాన హక్కు సాధించే ముందుగా వెళ్ళాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 136వ జన్మదినం. ఆ జన్మదిన సందర్భంగా నేను వారికి హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి ఘటిస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్యానికి పునాదులు వేసినటువంటి మౌన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావుడు సామాన్యమైన పేద కుటుంబంలో, దళిత కుటుంబంలో జన్మించి అనేకమైనటువంటి ఆటుపోట్లకు గురై అత్యున్నతమైన విద్య సాధించి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి 3 డాక్టరేట్ సంపాదించినటువంటి మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. దళితుల యొక్క హక్కుల కోసం పోరాడి అస్పృశ్యత, అంటరాంతనం ఇలాంటివన్నీ కూడా రూపుమాపాలని, అలాగే మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలని, మహిళలకు సమాన వేతనాలు చేయాలని ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు చట్టం చేశారు. ఆ విధంగా ఆయన ఈరోజు దళితులకు రిజర్వేషన్లు వచ్చినాయంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యమని నేను భావిస్తున్నాను. అందువల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకొని నేడు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉందో ఆ సప్లాన్ను చూసా తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజ్యాంగ స్ఫూర్తి తీసుకొని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం యొక్క ఉన్నటువంటి స్ఫూర్తిని తీసుకొని వారు మహిళా రిజర్వేషన్ చేయడం చారిత్రాత్మకమైన విషయం. ఈ అన్ని విషయాలు కూడా రాజ్యాంగ స్ఫూర్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి అని నేను భావిస్తూ, భావితరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కు సామాజిక న్యాయం కోసం పోరాడి సమాన హక్కు సాధించే ముందుగా వెళ్ళాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.